హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బిగ్ బ్యాష్ లీగ్లో నాకౌట్ మ్యాచ్ అయిన సిడ్నీ థండర్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ చూద్దారి. సో ఆల్రెడీ ఇవాళ జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో ఓబాట్ హరికేన్స్ అయితే విన్ అయింది. సో ఇంకా రేపటి మ్యాచ్లో ఏ టీం అయితే నెగ్గుతుందో ఒకసారి చూద్దారి. సో ఫస్ట్ గా చూసుకుంటే సిడ్నీ థండర్స్ టీం అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు మనం. సో ఇక్కడ చూసుకుంటే బేసిక్ గా అందరూ కూడా మంచి ఫామ్ ఉన్న బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్ ఉన్నారు. సో ఇక్కడ వరకు రావడానికి సిచ్యువేషన్ ఈ స్ట్రాంగ్ టీమ్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో బేసిక్ గా చూసుకుంటే కనుక వార్నర్, డేవిస్ అండ్ బిల్లింగ్స్ అండ్ గ్లిక్స్, కాన్స్టాస్. సో మన వార్నర్ గురించి మనందరికీ తెలుసు. వన్స్ నుంచుంటే చాలు. సో బౌలింగ్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా కొడతాడు, మనందరికీ ఐడియా ఉంది. చాలా బాగా అయితే ఆడతారు. సో వన్స్ హిట్టింగ్ స్టార్ట్ చేస్తే అవతల టీం కి చుక్కలే కనపడతాయి. సో అలవోకగా రన్స్ అయితే వస్తాయి క్రీజ్ లో ఉన్నంతసేపు. సో నలువైపులో అయితే మనకి సిక్సెస్ ఫోర్స్ కొట్టే సత్తా అయితే వార్నర్ కు ఉంది. ఇంకా డేవిస్ చూసుకున్నా మనకు తెలుసు, మంచి బ్యాట్స్మెన్, మంచి హిట్టర్. సో స్ట్రైక్ రేట్ ని ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో తక్కువ బాల్స్ లో ఎక్కువ కొట్టే సత్తా అయితే ఉంది. చేజింగ్ లో అయితే మంచి హిట్టింగ్ అయితే చేస్తాడు. నెక్స్ట్ ఇంకా బిల్లింగ్స్ చూసుకుంటే ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ హిట్టర్. సో ఈ టీమ్ లో చాలా మంచి బ్యాట్స్మెన్. సో వన్స్ ఫామ్ లోకి వచ్చాడంటే ఇంకా మ్యాచ్ కంపల్సరీ నెగ్గించే సిచ్యువేషన్ కి అయితే తీసుకొస్తాడు. సో ఇక బౌలర్ విషయాన్ని చూసుకుంటే ఆండ్రూస్ అండ్ గ్రీన్. సో మనందరికీ తెలుసు ఈ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో అవసరమైనప్పుడు వికెట్లు తీసి స్ట్రైక్ రేట్ ని అయితే కంట్రోల్ చేసి అది బౌలర్ కు ఉంది. అది స్టార్టింగ్ ఓవర్ లో, డెత్ ఓవర్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా వేసే బౌలర్స్ అయితే ఉన్నారు. సో ఇది ఓవరాల్ గా సిడ్నీ థండర్ యొక్క ప్లేయింగ్ 11 ప్రొడిక్షన్ అండ్ అనాలిసిస్. దెన్ నెక్స్ట్ చూసుకుంటే మెల్బోర్న్ స్టార్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇందులో చూసుకుంటే మన కెప్టెన్ అందరికీ తెలుసు, మార్కస్ స్టోయినిస్. సో అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా బ్యాటింగ్ అయితే చేస్తారు, మంచి హిట్టింగ్ చేస్తారు. అనదర్ ఇంపార్టెంట్ ప్లేయర్ చూసుకుంటే మ్యాక్స్వెల్, మన అందరికీ తెలుసు. సో హీస్ ద మంచి బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. మన ఐపీఎల్ లో కానీ ఆస్ట్రేలియా తరపున కానీ చాలా రన్స్ అయితే చేశాడు. తక్కువ బాల్స్ లో ఎక్కువ రన్స్ అయితే కొట్టాడు. స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తాడు. సిక్సెస్ ఎక్కువ కొట్టే సత్తా అయితే మ్యాక్స్వెల్ కు ఉంది. సో వన్స్ ఫామ్ లోకి ఉంటే సో అటు సైడ్ ఉన్న బౌలర్ ఎవరన్నది లెక్కలేదు. సో ఈజీగా 4 సిక్సెస్ అయితే కొట్టే సత్తా మ్యాక్స్వెల్ కి అయితే ఉంది. సో ఈ మిగతా బ్యాట్స్మెన్ కూడా వెబ్స్టర్, హార్పర్, టకెట్. సో మంచి బ్యాట్స్మెన్స్. వీళ్ళు సిచ్యువేషన్ బట్టి, సో టీమ్ పొజిషన్ బట్టి వీళ్ళు బ్యాటింగ్ చేసే సత్తా అయితే ఉంది. బౌలింగ్ చూసుకుంటే సిడెల్, స్టీక్ టీ అండ్ ప్యారిస్. సో అలాగే మ్యాక్స్వెల్ కూడా బౌలింగ్ వేస్తాడు. సో బౌలింగ్ విభాగం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. అటు స్పిన్, ఇటు ఫాస్ట్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. సో అవసరమైనప్పుడు స్టార్టింగ్ ఓవర్ లో, డెత్ ఓవర్స్ లో వికెట్స్ తీసే బౌలర్స్ అయితే ఉన్నారు. సిడిల్ మనందరికీ తెలుసు, మంచి బౌలింగ్ వేస్తాడు, ఫాస్ట్ మెయింటైన్ చేస్తాడు. అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఆఫ్ స్పిన్ అయితే వేస్తాడు. సో అవసరమైనప్పుడు వికెట్స్ కూడా తీస్తాడు. సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే మెల్బోర్న్ స్టార్స్ యొక్క సో అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్. స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి జనవరి 22 2 PM కి అయితే స్టార్ట్ అవుతుంది. సిడ్నీ సోగరౌండ్ స్టేడియం సిడ్నీలో అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే టీమ్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే, సో సిడ్నీ థండర్ లాస్ట్ 5 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది, 3 మ్యాచెస్ నెగ్గింది. బట్ మెల్బోర్న్ స్టార్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ అయితే నెగ్గింది. సో ఈ కంపారిజన్ చూసుకుంటే మెల్బోర్న్ స్టార్స్ కొంచెం ఆధిపత్యంలో ఉందని చెప్పొచ్చు. సో లాస్ట్ 5 మ్యాచెస్ లో ఎటువంటి మ్యాచ్ ఓడిపోకుండా అన్ని మ్యాచెస్ అయితే నెగ్గింది సత్తా అయితే మెల్బోర్న్ స్టార్స్ కు ఉంది. సో దాని నెక్స్ట్ హెడ్ టు హెడ్ చూసుకుంటే సేమ్ ఈక్వల్ గా ఉందని చెప్పుకోవచ్చు. లాస్ట్ 10 మ్యాచెస్ లో బోత్ టీమ్స్ 5 మ్యాచెస్ అయితే నెగ్గాయి. సో ఇక్కడ ఆధిపత్యం అయితే ఈక్వల్ గా ఉందని చెప్పుకోవచ్చు. దాని నెక్స్ట్ పాయింట్ టేబుల్ చూసుకుంటే సిడ్నీ థండర్ 10 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ విన్ అయింది, 3 మ్యాచెస్ అయితే లాస్ అయింది. 12 పాయింట్స్ తో ఉంది. మెల్బోర్న్ స్టార్స్ వచ్చి 10 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ విన్ అయింది, 5 మ్యాచెస్ లాస్ అయింది. సో టోటల్ 10 పాయింట్స్ తో ఉంది. ఇక్కడ కంపారిజన్ చూసుకుంటే సిడ్నీ థండర్ కొంచెం ఆధిపత్యంలో ఉందని చెప్పుకోవచ్చు, 2 పాయింట్స్ ఆధిక్యంలో. సో దాని నెక్స్ట్ ఇంకా టీమ్ కంపారిజన్ చూసుకుంటే కనుక సిడ్నీ థండర్ లాస్ట్ 10 మ్యాచెస్ లో 50% విన్ అయింది, అంటే 5 మ్యాచెస్ విన్ అయింది. 163 యావరేజ్ స్కోరు అండ్ 183 హైయెస్ట్ స్కోరు, 132 లోయెస్ట్ స్కోర్. ఇక మెల్బోర్న్ స్టార్ చూసుకుంటే సేమ్ 10 మ్యాచెస్ లో 50% విన్ అయింది, అంటే 5 మ్యాచెస్ విన్ అయింది. సో 168 యావరేజ్ స్కోరు అండ్ హైయెస్ట్ స్కోర్ 219 అండ్ లోయెస్ట్ స్కోర్ 140. సో ఇక్కడ చూసుకుంటే విన్నింగ్ పర్సంటేజ్ లో బోత్ టీమ్స్ అయితే ఈక్వల్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్రౌండ్ రిపోర్ట్ చూసుకుంటే వెదర్ రిపోర్ట్, బట్ ఇక్కడ హ్యూమిడిటీ 90% అన్నారు, బట్ రైన్ ఛాన్స్ 17% అన్నాడు కాబట్టి సో సో మనందరికీ మంచిదని చెప్పుకోవచ్చు. సో రైన్ అయితే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు మ్యాచ్ మీద. సో మ్యాచ్ అయితే ఫుల్ గా జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం అందరం ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండడం బెటర్.
సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకా వెన్యూ స్టాట్స్ చూసుకుంటే టోటల్ 40 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 45 వికెట్స్ అయితే 45% అయితే విన్ అయింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 55% అయితే విన్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే విన్నింగ్ పర్సెంటేజ్ లో పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి సో టాస్ నెక్కిన టీము సో బౌలింగ్ బ్యాటింగ్ అన్నది సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ ఆ రోజు అయితే మనకు తెలుస్తుంది. బట్ టాస్ నెగ్గిన తర్వాత బ్యాటింగ్ కీలకమా బౌలింగ్ కీలకమా అని ఇప్పుడప్పుడే చెప్పలేం బేస్డ్ ఆన్ దిస్ లైక్ విన్నింగ్ పర్సెంటేజ్. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసుకుంటే 149, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ చూసుకుంటే 120. సో హైయెస్ట్ టోటల్ చూసుకుంటే 203 ఫర్ 5 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ చూసుకుంటే 15 ఫర్ 10 వికెట్స్, చాలా తక్కువ ఉంది. సో హైయెస్ట్ చేజర్ చూసుకుంటే 176 ఫర్ 5 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిఫెండ్ చూసుకుంటే 76 ఫర్ 10 వికెట్స్. ఇంకా ఫేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే కనుక సో ఈ పిచ్ లో అయితే ఫేస్ బౌలర్స్ 49 వికెట్స్ తీసారంటే 63% వికెట్స్ తీశారు. బట్ స్పిన్ బౌలర్స్ 29 వికెట్స్ తీసారు అండ్ 37% తీశారు. సో ఈ కంపారిజన్ చూసుకుంటే ఫేస్ బౌలర్ కి కొంచెం ఎక్కువ అనుకూలించాలి, పిచ్ అయితే అనుకూలంగా ఉంది. సో కాబట్టి ఇక్కడ కాంబినేషన్ చూసుకుంటే టీమ్ కాంబినేషన్ లో సో ఫేస్ బౌలర్స్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక రీసెంట్ మ్యాచెస్ ఆన్ దిస్ వెన్యూ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ వచ్చి సిడ్నీ థండర్ వర్సెస్ పెర్త్ స్కాచ్ మ్యాచ్ జరిగింది. సో అందులో సిడ్నీ వండర్స్ అయితే విన్ అయింది. దాని ప్రీవియస్ మ్యాచ్ చూసుకుంటే సిడ్నీ థండర్స్ వర్సెస్ మెల్బోర్న్ రెనిగేట్స్ మ్యాచ్ జరిగింది. అందులో సిడ్నీ థండర్స్ విన్ అయింది. ఆ ప్రీవియస్ మ్యాచ్ చూసుకుంటే సిడ్నీ సిక్సర్స్ కి సిడ్నీ థండర్స్ కి మ్యాచ్ జరిగింది. బట్ అందులో మాత్రం ఓడిపోయింది, సిడ్నీ సిక్సర్స్ విన్ అయింది. సో ఇది ఓవరాల్ గా మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని ఈ 2 టీమ్స్ లో నెగ్గేది మెల్బోర్న్ స్టార్స్. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్ 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.